హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ టిఫిన్కి గారెలకి అయితే వేసాను ఫ్రెండ్స్. ఇది గారెల పిండిలో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కొంచెం వేసి పట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ ఒకటి కోసుకున్నాను, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కంటికి మంచిదని. ఒక స్పూన్ జీలకర్ర, పచ్చడి అయితే గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా తాలింపు వేయాలి, తాలింపు కూడా అయిపోయింది. దాంట్లో కలుపుకోవటం బాక్స్లో వేసేస్తాను. వారానికి ఒకసారైనా ఇలా గారెలు వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు మినపప్పు రుబ్బి డబరాకి గుడ్డ కట్టి దాన్ని ఆవిరి కుడుములాగా వేసి నెయ్యి వేసి కారపొడి వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఆవిరి కుడుము అంటేనే తినట్లేదు. అందుకని వాళ్ళకి 10 రోజులకో వారానికి ఒకసారైనా గారెలు వేసి పెడతాను ఫ్రెండ్స్. తాలింపు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా కడాయి పెట్టి గారెలకు ప్రిపేర్ చేసుకుంటాను. ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. పిండి పట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు చూసి కలుపుకోండి. ఉల్లిపాయలు వేసి కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు, ఉల్లిపాయలు కొద్దిగా నీళ్లు పెట్టుకొని చిన్న చిన్నవి తీసుకొని గారెలో ఒత్తేసుకున్నాము. నూనె పెట్టాను ఫ్రెండ్స్. ముందు శాంపిల్ ఒక చిన్నది వేసాను ఫ్రెండ్స్. ఇలా ఎందుకు వేస్తారు అందరంటే, ముందు దేవుడికి ఒకటి వేయాలి, అది స్టవ్ కాడ పెట్టాలి, తర్వాత మనం వేసుకోవాలని పెద్దలు అందరికీ చెప్పే ఉంటారు. మా అమ్మగారు కూడా అలాగే చెప్పింది. ఇప్పుడు మా అమ్మ లేదు, అందుకనే చిన్నది శాంపుల్ తీసి అక్కడ పెడతాను. పెద్దలైనా దేవుళ్ళైనా ఎవరైనా తిని అలా తీసి స్టవ్ మీద పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకుంటానికి వేసేస్తాను చూడండి. వేసేసాను. ఇవి ఈరోజు గట్టిగా వేయాలని నేను లూజ్గా కలపలేదు ఫ్రెండ్స్, గట్టిగా కలిపాను. ఎందుకంటే ఆయిల్ తక్కువ పీలుస్తుందని. కొంచెం లూజ్గా కలిపామంటే హోటల్ లాగా లోన్ అంతా కొంచెం డల్గా వచ్చింది, కానీ సోడా, ఉప్పు, మైదా పిండి అన్నీ కలుపుతారంట. ఇది మనం ఏమీ కలపకుండా ఉట్టి పప్పుతోనే చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్న కళాయి, మనం ఎక్కువ వేస్తే ఉడకదు. ఇంక ఇలాగా కొంచెం వంకర టెంకరగా వచ్చినాయి, ఆడవాళ్ళే తినాలి, మగవాళ్ళకి పెట్టకూడదు. తినేదే తక్కువ కాబట్టి వాళ్ళకి చూసి పెట్టాలి ఫ్రెండ్స్. మిగిలినన్ని మనకే కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాము. ఇదిగో ఫ్రెండ్స్, టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఇది మాది, చెప్పాను కదా, టిష్యూ పేపర్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది టిఫిన్ బండ్లలో, రెస్టారెంట్లు, చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు చెప్పాను కదా, వాళ్ళందరూ కొంత తీసుకున్నా కానీ మాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఈ పేపర్ వేసాను కదా, ఈ కొంచెం వేస్ట్ పేపర్లు అన్నట్టు ఇంట్లో వాడుకుంటాం ఫ్రెండ్స్. ఇలాగా అంటే వేస్ట్ పేపర్లు అంటే మరి తీసేసేవి కాదు, మెషిన్ రన్ అయ్యేటప్పుడు కొన్ని వైట్ పేపర్లు వచ్చేస్తాయి బయటికి, అచ్చు పడవు. కొన్నిటికి అచ్చు పడని ఇలాగ బయట మా ఇంట్లో కానీ అడిగిన వాళ్ళకి ఇవ్వటం కానీ, పక్కన చిన్న చిన్న అట్లు, ఇడ్లీలు వేసేవాళ్ళు, వాళ్ళు ఇదివరకు తెలియక పేపర్లు కొని పేపర్లలో కట్టుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు పేపర్లు కూడా వేయట్లేదు, ఎందుకంటే పేపర్లకి మన అచ్చులు వేసేటప్పుడు కెమికల్తో వేస్తారంట ఫ్రెండ్స్. అది కూడా టిఫిన్తో వెళ్ళిపోతుంది అనేసి కొంత ఇప్పుడు హెల్త్గా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు ఇవే వాడుతున్నారు ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూద్దాం. సిమ్లో కాల్చుకుంటే లోన పిండి కూడా కాలుతుంది ఫ్రెండ్స్, లేదంటే పైన మాడిపోయి లోన పిండి పిండిగా ఉంటుంది. ఇలాగ ఒక నిమిషం చూసుకుంటూ ఉండాలి. ఇలాంటివి అయితే బస్తాల్లో పెట్టేసి ఉంచుతాం ఫ్రెండ్స్, ఎవరన్నా కావాలంటే తీసుకుంటారు. విజయవాడ, భవానీపురం, ఉర్మిళ నగర్ పక్కన చుట్టుపక్కన ఎవరన్నా చిన్న చిన్న వ్యాపారస్తులు
టిఫిన్ వేసేవాళ్ళు బండిలోళ్ళు కానీ ఎవరన్నా ఉంటే తీసుకోవచ్చు. ఈ వీడియో ఎంతమంది చూసినా అంతమందికి వాళ్ళకి అవసరమైతే ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ప్యాకింగ్ అయితే ఇలాగ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇవి తీసేసాను ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ వేసాను. దీంట్లో 4 కంటే ఎక్కువ పట్టవు ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న కళాయి కదా. దీని వయసు ఇప్పుడు నేను కొని 30 సంవత్సరాలు దాటింది. 33 సంవత్సరాలు ఏమవుతుంది. పిల్లలు పుట్టక ముందు పెళ్ళైన కొత్తలు వేరుపడినప్పుడు చిన్నవి కొనుక్కుంటాం కదా, అమ్మోళ్ళు ఇస్తారు. అవి మనకి చాలా ఇంకా కొనుక్కోవాలన్నప్పుడు కొనుక్కుంటాం కదా, అలా కొన్నాను ఫ్రెండ్స్. ఇది 13 రూపాయలు 12 రూపాయలు. స్టీల్ వచ్చిన కొత్తలో ఇది. ఇప్పుడు ఇంత గట్టి స్టీల్ అయితే రావట్లా, పగిలిపోతున్నాయి. ఇదైతే అన్నీ దీంట్లోనే అలవాటు అయిపోయినాయి ఫ్రెండ్స్. తొందరగా అయిపోతాయి. పెద్ద కళాయిలో పెడితే ఎక్కువ నూనె పడుతుంది, ఆ నూనె అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలాగ అనుకోండి, కొంచెం నూనెలోనే అన్నీ ఎగుతాయి, మనకి నూనె సేవ్ అవుతుంది. అందుకని దీంట్లోనే చేస్తాను ఫ్రెండ్స్ అన్నీ కూడా. అలాగే మీకు చెప్తున్నాను కదా, చూసారుగా ఫ్రెండ్స్, ఇది బయటికి వెళ్ళే ప్యాకింగు. ఇదిగోండి అడ్రస్ అయి పెడుతున్నాను. దయచేసి మీరందరూ మాకు లైక్ చేసి షేర్ చేసినట్టే ఆర్డర్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారుగా, భవానీపురం ఉర్మిళ నగరం కేకే ఇండస్ట్రీ అని కొడితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ వంతు సహాయం మాకు చేస్తే మేము కూడా కొంత బిజినెస్లో మేము కూడా ఒక అడుగు ముందుకు వేస్తాం కదా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవి మాత్రం బయటకు వెళ్ళేవి, ఇంట్లోకి వాడేవి మాత్రం మీకు చూపించాను కదా. ఇలాంటి వేస్ట్ వాడతాం ఫ్రెండ్స్ మేము. కావాలన్న వాళ్ళు చిన్న చిన్న బండ్లోళ్ళు కూడా ఇలాంటివి వాళ్ళ చేతులు తుడుచుకోవటానికి. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ వాడట్లేదు, అయినా కానీ తినేవాళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళు మానుకోలేరు కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు వేసినవి ఆ పేపర్లో వేసేస్తే కొద్దిగా ఆయిల్ ఉన్నా కానీ దానికి ఫిల్టర్ అయిపోతుంది. ఇవి కూడా తీసేసి మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్. అలాగా మనిషికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ వేయాల్సిన పనే ఉంది, జనాలు ఎక్కువ ఉండట్లేదు కదా, చిన్న ఫ్యామిలీసే కాబట్టి పని కూడా తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద ఫ్యామిలీ అయితే పెద్ద పెద్ద కళాయిలు పెట్టి ఎక్కువ వేయాల్సి వస్తుంది. మాకు చాలా రెస్టారెంట్ల నుంచి, బిర్యానీ పాయింట్ల నుంచి ఆర్డర్లు వస్తాయి, కానీ తెలియని వాళ్ళకి కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ట్రిప్ వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పుడుగు ముగ్గురికి వేసినట్టున్నాను. ఇంకొకటి వేస్తే అయిపోతుంది, నలుగురికి సరిపోతాయి ఫ్రెండ్స్. ఇవి ఒక్కోసారి తినకపోతే సాయంత్రం మధ్యాహ్నం స్నాక్ కింద తినేస్తారు, లేదంటే నైట్ టిఫిన్ కింద తినేస్తారు ఫ్రెండ్స్. అందుకే వేస్తున్నాను. ఈ కళాయి కొన్నప్పుడు మా అమ్మగారు అయితే నన్ను బాగా తిట్టారు, ఎందుకంటే మరీ చిన్న కళాయి గురుగులు బొమ్మలు ఆడుకున్న అట్లా కొన్నావు, పెద్దవి కొనవచ్చు కదా, చుట్టాలు ఎవరిని వచ్చినప్పుడు ఏదైనా వేయటానికైనా గారెలు వేయటానికన్నా ఉంటుంది కదా, మరీ చిన్నవి కొనుక్కుంటావు ఏంటమ్మా అని అనింది. నేను అప్పుడు ఆలోచించింది ఏంటంటే తాలింపులు వేయటానికి మాత్రమే అని ఆలోచించాను ఫ్రెండ్స్. తాలింపుకు బాగుంటుంది, మనం పప్పు అన్నీ తాలింపు వేసుకుంటానికి బాగుంటుందని తీసుకున్నాను. కానీ అన్నిటికీ ఇదే అయిపోయింది అలవాటు. చూసారుగా, మీకు కూడా కావాల్స్తే భవానీపురం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కొట్లోళ్ళు, టిఫిన్ బండ్లోళ్ళు ఎవరన్నా ఇలాంటివి కావాలంటే బస్తాల్లో ఉంటాయి ఫ్రెండ్స్, తక్కువ రేటుకి ఇస్తారు, వచ్చి తీసుకోండి. తెలియని వాళ్ళకి కూడా చూసిన వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే టిఫిన్, ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళాలి. ఈరోజు అయితే వంట అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మే నెల వచ్చిందంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లే కదా, మాకైతే ఎక్కువ మంది చెప్తూ ఉంటారు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా, మేము బిజినెస్ చేస్తూ ఉంటారు పిల్లలకి చెప్తే నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇంటికాడ వాళ్ళు అయితే నాకు చెప్తారు, ఆఫీస్లో అయితే పిల్లలకి చెప్తారు ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు కూడా లైక్ చేయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, రౌండ్గా బాగా వచ్చినాయి. ఎందుకంటే వెనక మన పత్రంలో రుబ్బినప్పుడు చక్కగా చెక్కల్లాగా మా అమ్మోళ్ళు పల్సగా చెక్కల్లాగా చేసేవాళ్ళు, చాలా రుచిగా ఉండేవి. మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చేసేవాళ్ళు. పండగ వస్తే ముందు ఇవే టిఫిను.
ఇప్పుడైతే ఏం లేదు ఫ్రెండ్స్, అన్నం కూర బిర్యానీ లేదంటే హోటల్కి వెళ్ళిపోయి తినేద్దాం అనే ఇదిలోనే ఉన్నారు. కానీ ఇంట్లో ఓపికగా చేసుకునే అంత లేకుండా మరీ ఉరుకులు పరుగులు జీవితం అయిపోతుంది కదా. నేనైతే చేసేసాను ఫ్రెండ్స్, ఇంకొకరుగా పెట్టడమే టిఫిను. ఈ ప్రోడక్ట్ అయితే నేను ముందు ఒకసారి వీడియో చేశాను ఫ్రెండ్స్, ఇది విజయవాడ రుచిలో కూడా పెట్టాను. చూడండి ఎంత దూరం వెళ్తున్నాయో ఈ వీడియోస్, ఎంతమంది చూశారో. నేను ఈ వీడియోకి నా వీడియో లింక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు నాకు వాట్సాప్ కాల్ చేసినా సరే, మీరు ఎక్కడి నుంచి చేశారో చెప్తే నేను అందరి మీద రిటైల్గా కాకుండా హోల్సేల్ కంటే కూడా ₹1 తగ్గించి ఇప్పిస్తాను. నా ద్వారా కానీ పిల్లలకి నేను చెప్తే కనుక నేను తగ్గించి ఇప్పిస్తాను ఫ్రెండ్స్. నేను ఈ ఆయిల్ ఫుడ్ చేసినప్పుడంతా దీని గురించి చెప్తూ ఉంటాను. నేనైతే ఇంట్లోకి ఇవే వాడతాను ఫ్రెండ్స్, తెచ్చుకుంటా, పిల్లలకి చెప్తే తీసుకొస్తారు. అవి తీసుకొచ్చినప్పుడు ఈ వేస్ట్గా పారేయటం ఎందుకమ్మా, ఇంట్లో వాడదాం అని చెప్పి తీసుకొస్తాం. ఇంకా చాలా ఉన్నాయి మమ్మీ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మిషన్ రన్ అయ్యేటప్పుడు ఆ ప్రింట్ పడకుండా వైట్ కొన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రింట్ పట్టడానికి ఇప్పుడు నేనున్నాను, నా పేరు, నా బిజినెస్, నా ఫోన్ నెంబర్ అన్నీ దాంట్లో పడాలంటే వాళ్ళకి ముందు మేము చెప్తారు కాబట్టి వాళ్ళు అవన్నీ వాళ్ళ లోగోలో వాళ్ళు ఏమేమి డిజైన్స్ వేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు. ఇప్పుడు స్వీట్ షాప్ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర ఉన్న స్వీట్స్ ఏంటి అవన్నీ దాంట్లో వచ్చేలాగా చూసి ప్రింట్ చేస్తారు ఫ్రెండ్స్. బిర్యానీ పాయింట్ అయితే వాళ్ళ షాప్ది, వాళ్ళ పేరు, అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏంటి అడ్రస్ మొత్తం వాళ్ళు ప్రింట్ చేయించుకుంటారు. అందుకని ఆ ప్రింట్ పడని ఇలా ఉండిపోతాయి ఫ్రెండ్స్. అవి చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి, ఇళ్ళ సందులో కొంతమంది బండ్లు పెట్టి అమ్ముతారు, అటువంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉర్మినార్ నగర్లో ఉంటుంది కంపెనీ, భవానీపురం. దయచేసి తీసుకొని మీ వంతు సహాయం మీరు కూడా చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ అయితే అయిపోయింది, అన్నీ అయిపోయినాయంటే ఇంకా సర్వ్ చేయటమే. పిల్లలకి పాలు అడుగుతున్నారు, టిఫిన్ చేశాక పాలు తాగేళ్తారు ఫ్రెండ్స్. పాలు అయితే వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ అయితే పెట్టేశాను. అంతే ఫ్రెండ్స్, చట్నీ వేసుకుంటారు, అల్లం చట్నీ ఉంది, కొబ్బరి చట్నీ, ఇవి వేసుకొని తింటారు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి ఫ్రెండ్స్. ప్రోడక్ట్ గురించి కూడా నలుగురికి చెప్పండి ఫ్రెండ్స్. పాలు కూడా పోసేసాను ఫ్రెండ్స్, అయిపోయింది నా టిఫిన్ పని అయితే. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.